నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం, ఆందోళన వ్యక్తం చేసిన జపాన్. కేరళను భయపెడుతున్న చికెన్ పాక్స్, 674 కేసులు, 9 మరణాలు నమోదు. సీఎం జగన్ కీలక నిర్ణయం, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర. సంతృప్తికరంగా తిరుమల శ్రీవారి దర్శనం, టీటీడీ ఈవో ధర్మారెడ్డి కృషిని అభినందించిన భక్తులు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం, సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు. పేదవాని పానీయం మజ్జిగ, డీహైడ్రేషన్ నివారణకు చక్కటి ఔషధమన్న వైద్యులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట చర్యలతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే పరీక్షకు ఉదయం 8:30 నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, షూలను ధరించిన వారిని లోపలికి అనుమతించలేదు. తిరుపతి జిల్లాలో 162 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 27,012 మంది, ప్రైవేటుగా రాస్తున్న విద్యార్థులు 3,909 మంది ఉన్నారు. మొత్తం 30,921 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం నిరంతరాయ విద్యుత్, బల్లలు, త్రాగునీరు, ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల మేరకు జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. అలాగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో విద్యార్థుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు సెంటర్ల వద్ద గుమికూడకుండా దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా డస్కులు కానీ, వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాళ్ళకు ఫ్యాన్లు, బల్బులు అన్నీ కూడా చక్కగా నిన్ననే మేమంతా కూడా రెడీ చేసేసాం సార్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లల దగ్గర నుంచి కూడా హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, తర్వాత ఫ్యాడ్ కూడా ఎటువంటి రాతలు లేని ఫ్యాడ్ని మేము అలో చేస్తున్నాం సార్. షూస్ కూడా బయట రిమూవ్ చేయమని చెప్తున్నాం సార్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే పిల్లల దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. కాబట్టి ఎటువంటి వస్తువులు కూడా లోనికి రానికుండా జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలకు మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి పిల్లలందరూ కూడా చక్కగా రాసుకునేదానికి మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా పిల్లలకు కావాల్సిన సౌకర్యాలతో మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యం అవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి 20 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో ప్రజలతో వారు 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి ఇవాళ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో భేటీ కానున్నారు. 3 పార్టీల కూటమి బండారాల్ని ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ రూపకల్పన, జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కొరకు, అది వెహికల్ పర్మిషనా, ర్యాలీ పర్మిషనా, లేదా వాళ్ళ మీటింగ్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది సువిధ యాప్ అని ఒకటి ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే సక్షమ్ యాప్ అని ఒకటి ఉంది. ఇది ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్కి, ఫిజికల్ విత్ డిసెబిలిటీ ఓటర్స్కి, వాళ్ళకి ఏదైనా వీల్ చైర్ రిక్వైర్మెంట్ ఉంటే, అలాగా వాళ్ళకి వాళ్ళు పీడబ్ల్యూడీని మార్క్ చేసుకోవాలనుకుంటే, నాకు పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఈ సక్షమ్ యాప్ వాళ్ళకి పనికి వస్తుంది. ఇది ఒకటి దయచేసి అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా సి విజిల్ యాప్ అనే ఒకటి ఉంది. సి విజిల్ స్టాండ్స్ ఫర్ సిటిజన్స్ విజిల్. సిటిజన్స్ విజిలెంట్గా ఉండడానికి ఒక యాప్ ఉంది. దాంట్లో ఎక్కడైనా ఏదైనా మోడల్ కోడ్ వైలేషన్ అవుతుంటే, ఎక్కడైనా ఎవరైనా
కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ తెలియజేయడానికి సి విజిల్ యాప్ కూడా యాక్టివ్ అయింది. దీన్ని కూడా ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా వైలేషన్ జరుగుతుంటే ఫోటోతో పాటు, వీడియోతో పాటు, ఆడియోతో పాటు, టెక్స్ట్తో పాటు ఎలాగైనా మనకు పంపించవచ్చు. సి విజిల్లో వచ్చిన కంప్లైంట్స్ వితిన్ 100 minutes అంటే 1 గంట 40 నిమిషాల్లో రిజాల్వ్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్. మన దగ్గర సిఏపిఎఫ్ బలగాలు కూడా రావడం జరిగింది. 3 కంపెనీలు వచ్చాయి. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్డబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్డబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వాయిలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు. పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అనివార్యంగా మేము మీడియా శాఖలో మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఉన్న వెపన్స్ అన్ని చేసుకున్నాం. మీకు ఆ ఫిగర్ విల్ గివ్ ఇన్ ద ప్రెస్ మీట్. రాసుకోండి. ఎన్నికల పర్వం దేశ గర్వం అన్న నినాదంతో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కోరారు. ప్రతి ఒక్క ఓటర్ని ఆ ఓటుని రోజు వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లోగో మన ఇది వస్తే, మన స్లోగన్ వస్తే, సో చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అంటే చునావ్ కా పర్వం ఎన్నికల పర్వం దేశ గర్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఎన్నికలు అంటే ఒక సెలబ్రేషన్, ప్రతి ఒక్కరి సెలబ్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాయకులను ఎన్నుకోవడానికి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో, ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వాలి. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తుగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోత్ పార్లమెంటరీ అలాగనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిసి మనము ఎన్నికలకు వెళ్ళిపోతున్నాము. అందరికీ దీని బ్యాక్గ్రౌండ్లో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అందరూ ఓటున్న వాళ్ళు దయచేసి బయట వచ్చి ఈరోజు ఈ సంవత్సరం ఓట్ చేయాలి. మీరు వచ్చి ఓట్ చేస్తే డెమోక్రసీకి ఒక విలువ ఉంటుందని ఒక మంచి ఆలోచనతో స్వీప్ యాక్టివిటీలో భాగవహించిన అందరికీ కూడా ధన్యవాదాలు మనం చేపిస్తున్నాం. థ్యాంక్ యూ. దిస్ ర్యాలీ ఫర్ స్వీప్ యాక్టివిటీ. స్వీప్ అంటే మనకి సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా 16 తారీఖు ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగింది. సో దాంట్లో అన్ని డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి ఓటింగ్ డే 13 May 2024 ఉంది. సో అది పబ్లిసిటీ ఇవ్వడానికి ఈరోజు మన స్వీప్ యాక్టివిటీలో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చినా తిరుపతిలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 45వ డివిజన్ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 సంవత్సరాలలో తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ కబ్జా ఉన్నా ఆ కబ్జాలో ఇతని హస్తం ఉంది. కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, చాలా మంచోళ్ళు పాపం. దాంట్లో కూడా వాళ్ళు కూడా ఈ అవినీతిని భరించలేకుండా ఎప్పుడు రా నాయనా ఈ అవినీతి పోతుంది అని చూస్తూ ఉన్నారు వాళ్ళు. వాస్తవం ఇది. నాకు ఈరోజు మార్నింగ్ నుండి ఈ వీడియో వచ్చినటువంటి సందర్భం నుండి ఒక 5 మంది కార్పొరేటర్లు ఫోన్ చేశారు. అన్నా దీని మీద మీరు పెట్టండి, మేము చూడలేకుండా ఉన్నాము, ఈ బాధలు భరించలేకుండా ఉన్నాము, వీళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని ఎప్పుడు కూకటి వేలతో పెరికేస్తారు అని చెప్పి వాళ్ళ కార్పొరేటర్లే మాట్లాడుతున్నారు. అంటే ఎంత దిగజారిపోయింది ఈ తిరుపతిలో శాంతి భద్రతలు అనేదానికి ఇది ఒక నిదర్శనం. చంద్రగిరిలో స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు. సో ఒక మహిళ మీద, అది నా మీద, ఏదో ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉన్న నాకు ఇలా దాడి జరిగి కేసు రిజిస్టర్ చేయకపోతే సామాన్య ప్రజలకు ఏం చేస్తారు అన్నది ఒకటి. సో రేపు ఎలక్షన్స్ కూడా సజావుగా సాగాలి. సో ఇద్దరిని రిక్వెస్ట్ చేద్దామని వచ్చా. ముఖ్యంగా కేసు కూడా రిజిస్టర్ చేయాలి. ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ చేసింది, అండ్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్టర్ చేశారు కేసుని. మనకు ఇక్కడ ఉన్న పోలీసులు తీసుకోలేదు, అంటే ఎస్పీ గారిని అడగాలి ఎందుకని తీసుకోలేదని. సో అందుకనే వచ్చాను. వేసవి తాపం చల్లార్చేందుకు కూల్ డ్రింకులు తాగితే మీ ఆరోగ్యానికి గ్యారంటీ లేదంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ నివారణకు చౌకగా లభించే మజ్జిగ బెటర్ అని అంటున్నారు నిపుణులు. వేసవికాలం వచ్చిందంటే చల్లటి ద్రవాలను సేవించడానికే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, సలాడ్ ఇలా ఎన్నో రకాల శీతల పానీయాలను గుటగుటా తాగేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్స్ అధికంగా సేవిస్తే ఆరోగ్యానికి ప్రమాదం. కాబట్టి శరీరాన్ని సహజ సిద్ధంగా చల్లగా ఉంచే మజ్జిగ, లస్సీ వంటి వాటిని ఎక్కువగా తాగితే మంచిదట. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో మజ్జిగ అన్నింటికన్నా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా సవ్యంగా జరుగుతుంది. మజ్జిగలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలపరుస్తుంది. ఇంకా ఇందులో పొటాషియం, విటమిన్ B12 వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటి వల్ల మూత్రంలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. సాధారణంగా వేసవి కాలంలో శరీరంలోని నీటి కంటెంట్ తగ్గుతుంది. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో రోజుకు కనీసం 3 లేదా 4 సార్లు మజ్జిగ తాగితే హైడ్రేట్గా ఉండడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా అలసట లేకుండా యాక్టివ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది. మజ్జిగతో పాటుగా కొత్తిమీర లేదా ధనియాల పొడి, సొంటి వంటివి కలుపుకొని తాగితే మరీ మంచిదట. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా మజ్జిగలో ఉండే పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలోనూ, గుండె పనితీరును మెరుగుపరచడంలోనూ మజ్జిగ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ తాగడం కన్నా సహజ సిద్ధంగా మజ్జిగ తయారు చేసుకొని తాగడం ఎంతో మంచిది. దేశ విశిష్టత ప్రపంచానికి తెలిసేలా చేయడానికి భారతీయ విజ్ఞాన వ్యవస్థ శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడుతుందని ప్రొఫెసర్ సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చిలికాని అన్నారావు సమావేశ మందిరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 6 రోజుల పాటు నిర్వహించే ఈ సెమినార్కు దేశ నలుమూలల నుంచి సాంస్క్రిట్ యూనివర్సిటీ సిబ్బంది విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో భారతీయ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని పెంపొందించేలా విద్యా విధానాలు ఉండాలని, భారతీయ తత్వం విద్యా విధానాల్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యక్రమ జాతీయ కోఆర్డినేటర్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఇప్పుడు ఇక్కడ యూజీసీ వాళ్ళతోటి మా ఐకేఎస్ డివిజన్ కలిసి ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ ప్రోగ్రామ్ ఇక్కడ తిరుపతిలో నేషనల్ సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో చేస్తున్నాం. ఈ వారం రోజుల ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఒక 10,000 మంది ఫ్యాకల్టీని తయారు చేయాలి. వాళ్ళు భారతీయ జ్ఞాన పరంపర గురించి మాట్లాడి ఫ్యాకల్టీని తయారు చేయడం కోసం మాస్టర్ ట్రైనర్స్ని ఇక్కడ వారం రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ 10,000 మంది వచ్చే సంవత్సరంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు అది అయ్యాక వాళ్ళు వెళ్ళి యూనివర్సిటీలో పిల్లలకి మన భారతదేశం గురించి, భారతీయ తత్వం గురించి, భారతీయ జ్ఞాన పరంపర గురించి, దాని లౌకిక ప్రయోజనం, దాని దృష్టి, వీటి గురించి చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసినటువంటి భక్తులకు సేవ చేసే తమకు ఇటువంటి క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని టీటీడీ మహిళా ఉద్యోగస్తులు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే క్రీడల ముగింపులో భాగంగా ఆటలు నిర్వహించారు. ఇటువంటి క్రీడలు ఆడడం వల్ల స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొంటుందని, అంతేకాకుండా అధిక ఒత్తిడిని అధిగమించి తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ వార్షికోత్సవ క్రీడలు నిర్వహించేందుకు ఎంతగానో కృషి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈఓలకు టీటీడీ ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రీడలు ఆడడం వలన ఉద్యోగస్తులలో ప్రశాంతకరమైన వాతావరణాన్ని, ఉద్యోగులలో ఐక్యతను చాటి చెప్పే అవకాశం ఉంటుందని ఉద్యోగస్తులు తెలిపారు. ఎక్కడ ఏ క్యాడర్ అయినా కూడా, ఎక్కడెక్కడ జాబ్ చేసేది కూడా మాకు తెలియంది కూడా ఈ స్పోర్ట్స్లో అందరం కలిసి ఐకమత్యంగా స్పోర్ట్స్ ఆడుకుంటాము. ఒక ఆరోగ్యంగా, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ 15 days మేము అన్నీ మర్చిపోయి స్పోర్ట్స్లో మేము పాల్గొని సాధించుకుంటూ ఉంటాము. అలాగే మన మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ పిలిగ్రిమ్స్కి కష్టపడుతున్నారని ఉద్దేశంతో మన చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు, ఈఓ ధర్మారెడ్డి గారు, జేఈఓ గారు వీరబ్రహ్మం సారు మా గురించి శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరం ఈ క్రీడా వార్షికోత్సవం అనేది జరిపిస్తున్నారు. శారీరకమైనటువంటి ఉత్సాహమే కాకుండా డి విటమిన్ అన్నది కూడా మనకు లభిస్తుంది అన్న ఉద్దేశంతో యాజమాన్యం వారు ఇటువంటి క్రీడలను ప్రతి సంవత్సరం మాకు పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నగదు బహుమతిని కూడా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రీడోత్సవాలు ఇలా ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి మా టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, ఈఓ గారైనటువంటి ధర్మారెడ్డి గారికి, జేఈఓ గారైనటువంటి వీరబ్రహ్మం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించిన తొలి బహిరంగ సభ ప్రజాగలం సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజాగలం సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు దిశ దశ నిర్దేశిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన మరుసటి రోజే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చిలకలూరిపేట వేదికగా నిర్వహించిన ప్రజాగళం సభ రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. చిలకలూరిపేట ప్రజాగళం సభపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పొత్తు కుదిరాక నిర్వహించిన మొదటి సభ కావడం, ప్రధాని మోడీ హాజరు కావడంతో రాష్ట్ర ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వైసీపీపై గాని, జగన్పై గాని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేస్తారనుకున్న తెలుగుదేశం, జనసేన నాయకుల కలలు చెదిరిపోయాయి. ప్రధాని మోడీ స్పీచ్ ఒక రకంగా బాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చింది. వైసీపీని, జగన్ను ఉద్దేశించి ప్రధాని మోడీ విమర్శలు చేసినప్పటికీ అవి కేవలం రాజకీయ నాయకుల నోటి నుంచి సర్వసాధారణంగా వినిపించేవే. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు పోలేదు. తన స్పీచ్ మొత్తం ఎన్డీఏ కూటమి అంటూనే సాగిందే తప్ప తెలుగుదేశం, జనసేన అనే పేర్లు కూడా పెద్దగా ప్రస్తావించలేదు. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు సాగిన మోడీ ప్రసంగంలో జగన్, వైసీపీ ప్రస్తావనకు ఇచ్చిన సమయం 3 నిమిషాలు కూడా ఉండదు. ప్రధానంగా ఏపీ ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారంటూ సాదాసీదా విమర్శలకే మోడీ పరిమితమయ్యారు. ఇక కాంగ్రెస్ పైన మోడీ ఘాటు విమర్శలు చేశారు. మొత్తంగా మోడీ ప్రసంగం వింటే జగన్ పై ప్రత్యేకంగా ద్వేషం కానీ, చంద్రబాబుపై ప్రత్యేకమైన ప్రేమ కానీ లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక జనసేనాని అయితే లెక్కలోనే లేరు. రాబోయే సభలోనూ మోడీ ప్రసంగం ఇంతకంటే గొప్పగా ఉంటుందని ప్రజలైతే మాత్రం ఊహించడం లేదు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలపై ప్రస్తావించలేదు. కనీసం 2024 తర్వాత అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధికి చేసే కార్యక్రమాల గురించి కూడా ప్రధాని మాట్లాడకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా గాని, ప్యాకేజీ గాని, రైల్వే జోన్ గాని, విశాఖ ఉక్కు పరిశ్రమపై గాని, ప్రాజెక్టుపై గాని మాట్లాడకపోవడం అందరినీ నిరాశ కలిగించింది. కేవలం 400 సీట్లు ఇస్తే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పడం పట్ల రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రతిపాదికన చేస్తారో చెప్పకుండా కేవలం అధికారం కోసం మాత్రమే సభను నిర్వహించారనే విషయాన్ని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు గమనించారని, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారని భావిస్తున్నారు. ఈ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే అప్పుల ఊబుల నుంచి బయటపడేయడానికి నువ్వు మోడీ నోటకుండా ఏమైనా ఒక మాట పలకరించినావా? పలకడానికి అవకాశం కల్పించేటట్టు నువ్వు మోటివేట్ చేసావా? ఏమీ చేయకుండా కేవలం నువ్వు కూడా అధికార దాహంతో ఇవాళ మీటింగులు పెడుతున్నావు తప్ప ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తుని చూడలేదు. కాబట్టి 2024లో నరేంద్ర మోడీ, బాబు, పవన్ల యొక్క కూటమి ప్రజలు చిత్తుగా ఓడించాలా. అదేవిధంగా నిన్నటి దినం మోడీ రాష్ట్రానికి వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు కూడా సరే మోడీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, ఇప్పటికి కూడా చేశాడు, భవిష్యత్తులో కూడా చేయబోతున్నాడు, దానికి ఉదాహరణ నిన్నటి సభలో ఆయన చేసిన ప్రసంగం ఒకటేనో అని ప్రజలకి కనీసం బుజ్జగింపు చర్యల్లో కూడా చెప్పకపోవడం అనేది కూడా అత్యంత బాధాకరం. మనకున్న ఈ కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏమాత్రం మాట్లాడకుండా, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము, మీకు ఇస్తామని చెప్పే విషయం మాట్లాడకుండా, ఏమి వికసిత భారతో ఏందో నాకు అర్థం కాల. ఈ వికసిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీళ్ళేం వికసిస్తున్నారో, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు రాజధానికి సంబంధించి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారంటే అది కూడా ఏం మాట్లాడాల. నేను ఈరోజు ఈ యొక్క నాయకులకు తెలియజేస్తున్నా, మీకన్నా కనీసం ఆలోచిస్తున్నారో, మీకన్నా విజ్ఞత ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్నారో లేదో, మీరు మాట్లాడిన వాటిలో కూడా ఏమీ మాకు ఇది చేయండి అని చెప్పేసి ఏమో ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన్ని పొగిడేదానికి, గతంలో ఆయన్ని తెగిడినారు, ఇప్పుడు మళ్ళీ పొగిడే కార్యక్రమం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కాలినడకన వచ్చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాను. మా తంత్ర సినిమా రిలీజ్ అయింది. సో సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఒక ఫిల్మ్ ఉంది, అండ్ పొట్టెల్ అనే ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ మేలో అలా రిలీజ్ అవ్వచ్చు. చిత్తూరు నగరంలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ అధికారులను ఆదేశించారు.
నగరంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న తీరుపై సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. వాటర్ ప్లాంట్ వద్ద రాజకీయపరమైన పెయింటింగ్స్ కనిపించకుండా చేయాలని, పార్టీల జెండాలు తొలగించాలని అన్నారు. ఎక్కడా రాజకీయపరమైన పోస్టర్లు గాని, బ్యానర్లు గాని, కటౌట్లు గాని ఉండకూడదని అన్నారు. గోడలపై రాసిన రాతలను, బొమ్మలకు పూర్తి స్థాయిలో తెల్ల పెయింట్ పూయాలని అన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పాఠశాలలు, కాంప్లెక్స్లు తదితర ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు. జీవి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపురం, ఇతను ఏపీపీఎస్సీ సభ్యుడట. ఏంటి తిరుగున్న క్రెడెన్షియల్స్, ఏంటి తిరుగున్న క్వాలిఫికేషన్? ఇటువంటి వాళ్ళు రేపు మన పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేస్తారా? ఏపీపీఎస్సీ వాళ్ళు వయో పరిమితి దాటి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంట్లో అప్పులు చేసి బయట ఫ్రెండ్స్ దగ్గర 2 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ లో ఆఫీసులు అవ్వాలని చెప్పి కళతో రాత్రి పగలు కష్టపడి చెబితే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేదే గగనం అమావాస్యకు ఒకసారి. దాంట్లో కూడా అవకతవకలు జరిగి మీ బిడ్డల బతుకుని డిసైడ్ చేసి ఒక గొప్ప సంస్థ యొక్క బృందంలో ఇటువంటి తలాతోకలేని మనుషులు తీసుకొస్తారా? ఇటువంటి తెలివిలేని వాళ్ళని తీసుకొస్తారా? వైసీపీ నేతల రాజకీయ కేంద్రంగా మారింది ఏపీపీఎస్సీ. తిరుమల శ్రీవారి దర్శనం సంతృప్తికరంగా జరిగిందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించారని అభినందించారు. అది కర్ణాటక అంటే ఈరోజు మేము దర్శనానికి వచ్చినాము. పొరలో బాగానే అయింది దర్శనము. 12 గంటలకి వెళ్ళి తొందరగా దర్శనం అయ్యి ఇప్పుడు బయట వచ్చేసాము. 2 అవర్స్ పట్టింది. ఇవాళ పొద్దున్నే వచ్చినాము చెన్నై నుంచి. పొద్దున్నే 9:30కి దర్శనానికి కదిలినాము. లోపల వేళక 11 గంటలు అయినది కరెక్ట్గా రూమ్లో పోయేలాక. 11 గంటలు పోయిన వెంటనే నైవేద్యం వచ్చి పొంగల్ పెట్టినారు. కరెక్ట్గా ఒక 2 అవర్లు 3 అవర్లే ఉంచారు. 1 గంటకంతా వదిలేసినారు. 2:30కంతా బయటకు వచ్చేసినాము. స్వామి దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుని వచ్చినాము. ఫ్రీగానే దర్శనం చేసుకున్నాము, ఏం ఇబ్బంది లేదు. అది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామం అండి. మేము 11 గంటలకు లోనికి దర్శనం వెళ్ళాము. 300 రూపాయల టికెట్ లోనకి వెళ్ళామండి. 2:15కి దర్శనం అయిపోయింది. మాకు ప్రసాదం ఏమో లోన దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా తోపులా టైంలో చాలా హ్యాపీగా అయింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. 12:20కి వచ్చాము ఆల్మోస్ట్ దర్శనానికి. ఇప్పుడు 3 అవుతుంది టైము. 2.5 hours పైన పట్టింది దర్శనం. ఈరోజు మార్నింగ్ అయిపోయింది దర్శనం. చాలా బాగా జరిగింది. సుమారు 3 గంటలు పట్టింది అన్న దర్శనం. చాలా బాగా జరిగింది. బాగా మెయింటైన్ చేస్తున్నారు గుడి. ఒకప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంటే పగిలిన కిటికీలు, ఊడిపోయిన తలుపులు, మసకబారిన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాడుపడిన మేడలు, కానరాని వైద్యులు, సిబ్బంది కొరత, పాడైన మందు బిళ్లలు, రోగుల ఇక్కట్లు ఇలా భయానకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యూపీహెచ్సీలు అందుకు భిన్నంగా ఉంటూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయి. గతంలో పేద ప్రజలకు వచ్చే జబ్బుల కంటే పీహెచ్సీలోని ఇబ్బందులే తీవ్రంగా పీడించేది. 2-3 సిబ్బందితోనే ఆసుపత్రిని నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడేది. ఉన్న సిబ్బంది కూడా సమయానికి రాక రోగులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండేది. డాక్టర్లు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం రివాజుగా మారేది. సొంత క్లినిక్లపై మోజు పెంచుకొని ప్రభుత్వ ఆసుపత్రులను గాలికొదిలేసినా అడిగే నాథుడే ఉండేవారు కాదు. ఇక మందులు, వైద్య పరీక్షలు, కాన్పు గట్రా అంటే ఉన్న అరాకొర సిబ్బంది పెద్ద ఆసుపత్రికో లేక ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయడం క్షణాల్లో జరిగిపోయేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 25,000 మందికి ఓ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు తిరుపతిలో 13 యూపీహెచ్సీలను ఏర్పాటు చేశారు. వీటిలో కార్పొరేట్ ఆసుపత్రులను తలపించేలా సౌకర్యాలు, నిరంతరం విద్యుత్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక డాక్టర్, 2 నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్, ఒక అటెండర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఇక్కడ 175 రకాల మందులను రోగులకు ఇస్తూ ఉంటారు. 60 రకాల రక్త పరీక్షలు చేస్తూ ఉంటారు. రోజుకు 60 నుంచి 70 ఓపీలను చూస్తూ ఉంటారు. వారంలో 7 రోజుల్లో ఒక్కో విభాగానికి సంబంధించిన వైద్యులు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతి సోమవారం ఆర్థో, మంగళవారం బుధవారం పీడియాట్రిక్, గురువారం డెర్మటాలజీ, ఈఎన్టీ, శుక్రవారం గైనిక్, శనివారం జనరల్ మెడిసిన్ కు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో పీహెచ్సీల పనితీరు బాగున్నట్లు ప్రజలు కితాబిస్తున్నారు. మనకు ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ ల్యాబుల్లో చాలామంది వెళ్తుంటారు. అక్కడికంటే కూడా మన దగ్గర సదుపాయాలు, అక్కడ చేయగలిగే ల్యాబ్ టెస్టులన్నీ కూడా మన దగ్గరే మనం చేయగలుగుతున్నాము. అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ స్కాన్లు చేయడానికి అనేసి బయట స్కాన్లకు వెళ్ళి చాలా డబ్బుల వరకు వృధా అవుతుంటుంది. మన దగ్గరకు వస్తే మనము కరెక్ట్గా స్విమ్స్కి రెఫర్ చేసి ఉచితంగానే
వాళ్ళకి థర్డ్ మంత్ స్కాను, తర్వాత టిఫా స్కాన్, అనామలీ స్కాన్, టిఫా స్కాన్ ఇవన్నీ కూడా ఉచితంగానే చేయించబడుతుంది. ఇక్కడ మరి ఇట్లని కాకుండా ఇంకా కొన్ని మన పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక స్కాన్ మెషిన్ అనేది పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడే కూడా చేస్తారు. వర్తమాన విషయాలపై సరళమైన భాషలో రచనలు సాగించడం అడిగోపుల వెంకటరత్నం నైజమని పలువురు సాహితీ ప్రియులు కొనియాడారు. తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో వేమన విజ్ఞాన కేంద్రం, తెలుగు భాషోద్యమ సమితి సంయుక్త ఆధ్వర్యంలో అడిగోపుల వెంకటరత్నం 29వ కవితా సంపుటి నిలువెత్తు సంతకం ఆవిష్కరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, కవులు, కళాకారులు విచ్చేసి ప్రసంగించారు. గత 40 ఏళ్లుగా కవిత్వం రాస్తున్నారు. ఇంకా ఇంకొక 3 పుస్తకాలు కూడా అనువాదాలు, అలాగే ఇతర భాషల్లోకి వెళ్ళినటువంటివి, ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ఇది 29వ పుస్తకం అవుతుంది. అడిగోపుల గారి కవిత్వం వర్తమాన విషయాల మీద సరళమైనటువంటి సాంకేతిక అర్థంతో కూడినటువంటి కవిత్వాలు రాస్తూ ఉంటారు. అవి ముఖ్యంగా అనేక పత్రికల్లో, దినపత్రికల్లో బాగా ప్రచారం అయినటువంటివి. రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని కుప్పం జెడ్పీటీసీ శరవణ అన్నారు. కోట్లాది రూపాయలు, వందలు వేలు కాదు, కోట్లాది రూపాయలు నేను దానికి పెట్టుబడి పెట్టినాను. మళ్ళా వాళ్ళు కోర్టులో వేసినారు, బాగా పరిష్కారం కోర్టులో వేసినారు. దానికి చట్టానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. అక్కడ పోయి ఏం చేయకుండా చట్టానికి మేము కట్టుబడి ఉంటే దౌర్జన్యంగా అక్కడ బోర్డు పెట్టించినాడు. మళ్ళా నన్ను అప్పుడప్పుడు అతను అడ్డగించుకుంటున్నాడు. ఈ మొన్న 2 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ వస్తే తహసీల్దార్ ఆఫీస్లో నా వెహికల్ పెట్టింటారు. ఆ తహసీల్దార్ ఆఫీస్గా నిన్ను వెహికల్ తీసేయమని వాళ్ళు చెప్పినారు. చెప్తే నేను వెహికల్ తీసేదానికి వెళ్ళాను. నా వెహికల్ బయట తీసుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయట తీసుకోమని వెళ్తే ఈ తిరుమల అన్న వ్యక్తి అక్కడ ఉండేవాడే నానా చెడ్డ మాటలు, అది నేను వీడియోతో చెప్పుకోలేని మాటలు మాట్లాడి ఈ బోర్డు ఎక్కడ కనిపించకూడదు, మీ వైఎస్ఆర్ పార్టీకి పని అయిపోయిందిరా, ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, నీ కథ చూస్తా, బయట మన దుష్టుగా ప్రవర్తించినాడు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,490 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,061 రూపాయి. వెండి 1 కేజీ ధర 76,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం, ఆందోళన వ్యక్తం చేసిన జపాన్. కేరళను భయపెడుతున్న చికెన్ పాక్స్, 674 కేసులు, 9 మరణాలు నమోదు. సీఎం జగన్ కీలక నిర్ణయం, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర. సంతృప్తికరంగా తిరుమల శ్రీవారి దర్శనం, టీటీడీ ఈవో ధర్మారెడ్డి కృషిని అభినందించిన భక్తులు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం, సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు. పేదవాని పానీయం మజ్జిగ, డీహైడ్రేషన్ నివారణకు చక్కటి ఔషధమన్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.